స్టార్ న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆలూరు నియోజకవర్గం తరపున విజయవాడ వరద బాధితుల కోసం 750 రూపాయలు విలువ చేసే ఆహార సరుకులు 1500 కిట్లను పంపిణీకి సర్వం సిద్ధం చేశారు. బుధవారం టీడీపీ జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో విజయవాడకు తరలిస్తామన్నారు. సహాయం అందించిన దాతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ అధినేత స్ఫూర్తితో ముందుకు సాగుతామన్నారు. చంద్రబాబు నాయుడు గారు 8 రోజుల్లో బస్సులో అక్కడే ఉండి బస చేసి మరి వారికి అందరికీ కావాల్సిన సౌకర్యాలు మరి వాళ్ళకి పక్కన తీసుకెళ్ళి వాళ్ళ వసతులు కల్పించి మరి అలాగే ఇప్పుడు వరదలు తగ్గాక వాళ్ళ ఇళ్లలో రోడ్లలో మనం క్లీన్ చేస్తున్నారో లేదా ఎక్కడికక్కడ అధికారులను ఆదేశిస్తూ ఈరోజు ముందుకు వస్తున్నారో ఒకసారి ఎలాంటి ప్రభుత్వంలో ఎలాంటి నాయకులు ఉన్నారనేది నాకు తెలియదు. మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులను అందరినీ ఆదుకుంటుంది. అదేవిధంగా మనం కూడా మానవ కుటుంబంలో ఆలూరు నియోజకవర్గం నుంచి దాదాపు 15 కిలోల 2 లారీలు తీసుకెళ్తున్నాం. ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు చిన్న పెద్ద తేడాలు ఇవ్వకుండా 1 కిట్ నుంచి 100 కిట్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇలాంటివన్నీ జమ చేసి దాదాపు 1500 కిట్లు. 1 కిట్లో 5 కేజీలు బియ్యము, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ గోధుమ పిండి, 1 కేజీ ఉప్మా రవ్వ, 1 లీటర్ నూనె, ఉప్పు, పప్పు దినుసులు, మరి ఇంకా దానికి వడ్డీకి కావాల్సిన దినుసులన్నీ ఆ రోజుకి 2 రోజులు 1 రోజు 10 రోజులు కాబట్టి దాంట్లో వేసి సరుకు మన మామూలు సోపు ఇది కూడా వేసాము. ఇదంతా దాదాపు 760 రూపాయలు అవుతుంది. మన ఆలూరు నియోజకవర్గంలో నాతో మరి మా నాయకులు, కార్యకర్తలు, మండల కన్వీనర్లు, ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చారు. దాదాపు 1500 కిట్లకు డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది. ఈరోజు కిట్లు కూడా అక్కడ డిమార్ట్లో తయారవుతున్నాయి. అక్కడే నుంచే దాదాపు మనము రేపు లాంఛనంగా కలెక్టర్ గారు కూడా జిల్లా అధ్యక్షుడు మన టిక్కారెడ్డి ఆధ్వర్యంలో మన 6 మంది మండల కన్వీనర్లు కూడా రమ్మని మేము ఆహ్వానించాము. మరి 6 మంది మండల కన్వీనర్లు టిక్కారెడ్డి ఆధ్వర్యంలో మా నియోజకవర్గం నుంచి అలాగే 7 నియోజకవర్గాల నుంచి కూడా అక్కడి నుంచి లాంఛనంగా విజయవాడగా లారీలు బయలుదేరుతాయి. మరి అక్కడికి మేము కూడా పోయి వరద బాధితులకు అవి గుంట చెప్పి వస్తున్నాం. ఇది మరి ఒక మన వాళ్ళు పక్క వాళ్ళు నష్టపోయినట్టు గడిచేదంతో సహాయం చేసిన ఈరోజు మాకు 1500 కిట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చిన దాతలందరికీ పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరి ఇదే విధంగా ఇంకో లారీ కూడా ఇవ్వాలనుకున్నాం. నిదానంగా మీరు వస్తే మళ్ళీ ఒక లారీ తీసుకెళ్ళి మళ్ళీ ఇది కంటిన్యూస్ ఉంటుంది అన్నమాట ప్రాసెస్. ఎంతవరకు వాళ్ళు ఉపాధి వాళ్ళు సొంతం వచ్చే వరకు ఉంటుంది. ఇప్పుడు 2 లారీలు తీసుకెళ్తున్నాం ఆలూరు నియోజకవర్గంలో. మరి వేరే నియోజకవర్గంలో కర్నూలు నియోజకవర్గంలో అయితే 2000 కిట్లు తయారు చేశారు మంత్రి గారు. ఇతర నియోజకవర్గం నుంచి 1000 చెప్పారు. మాకు కూడా టార్గెట్ 1000 పెట్టారు. కానీ మా నాయకులు, కార్యకర్తలు, ప్రజల నుంచి 1500 కిట్లు అయినాయి. ఈ 1500 కిట్లు కూడా రేపు అక్కడి నుంచి తరలించి మనం బుధవారం అక్కడికి వెళ్ళి రాష్ట్ర అధ్యక్షులు, మరి జిల్లా అధ్యక్షులు, మేము అందరం సమక్షంలో రేపు పంపిణీ జరుగుతాం. ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు మనం అందరూ దగ్గర నుంచి పనిచేయాలనే ఆదేశాన్ని మా నాయకులు మాకు నేర్పించారు. కాబట్టి ఈరోజు మా నాయకుడు 164 సీట్లతో కూటమిలో గెలిచి మన నాయకులు కొనసాగుతారు. ఏదే విపత్తు ఎప్పుడైనా కానీ రాత్రి పూట పనిచేసే నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము తెలియజేస్తున్నా. ఈ 2 కూడా